విశాఖ సిఐఏ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగింది అన్నారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరిగిన సిఐఏ భాగస్వామి సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయన్నారు. 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఒక్క ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా ఈసారి వచ్చింది. విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ ఈవెంట్. గూగుల్ ఏఐ $15 బిలియన్ పెట్టడానికి ముందుకు వచ్చారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ రాదు. అంటే లింక్ ఇవన్నీ ఎకో సిస్టమ్ లో ఉండే లింకులు ఇవన్నీ. ఇప్పుడు గూగుల్ వచ్చారు, ఒక 5-6 మంది ముందుకు వచ్చి మేము కూడా డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం బ్యాక్ ఎండ్. ఈరోజు మీరు ఈ గవర్నమెంట్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకప్పుడు నేను తెలుగుదేశం 14-19లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వీఆర్ నెంబర్ 1. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోతున్నాం. దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రెండోది గుడ్ గవర్నెన్స్, గుడ్ డెవలప్మెంట్, ఎప్పుడు గుడ్ పాలిటిక్స్. డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతామని చెప్పాం. ఈ రోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే ఈరోజు ఇంత 21 లక్షల పెట్టుబడులు. మేము ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు సూపర్ 6 లో చెప్తే ఇప్పటికే 24 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొచ్చే పెట్టుబడులు ఇవన్నీ కూడా అదనంగా వస్తాయి. అందుకే నేను కూడా అనౌన్స్ చేశా, 5 సంవత్సరాల్లో $500 బిలియన్ రావాలని, 10 ఏళ్లలో $1 ట్రిలియన్ రావాలని. దీనిపైన 500 బిలియన్ అంటే 50 లక్షల మంది ఉద్యోగాలు, 1 ట్రిలియన్ అంటే 100 బిలియన్లు అంటే దగ్గర 1 కోటి మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా. ఇది ఈ రోజు కాదు, 10 సంవత్సరాలకు ఇవన్నీ కూడా వస్తాయి. 1924 ఎందుకంటే ఒకసారి రెఫరెన్స్ కూడా ఉండాలి. 1924 ఒక బ్యాడ్ పీరియడ్. ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు, కానీ ఇండస్ట్రీని డెమాలిష్ చేయడం, అవమానాలు చేయడం, చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేట్టుగా చేయడం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే సోలార్ ఒక కేస్ స్టడీ. అలాంటివి ఎన్నో జరిగాయి. సోలార్లో ఏం జరిగింది, వాళ్ళందరూ ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పెట్టుకుని వాళ్ళకందరికీ ఆ రోజు సోలార్ ఇస్తే దానివల్ల ఈరోజు ఒక రెవల్యూషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది, ఒక బ్రేక్ త్రూ వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటి సెక్టర్ ని దెబ్బతీయడానికి కావాలని అలిగేషన్స్ పెట్టి వాళ్ళ దగ్గర పవర్ కొనకుండా, కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ మనీ. దాంతో ఏమైంది, ఎకో సిస్టమ్ దెబ్బతినింది. నిన్న మీరు చూస్తే సింగపూర్ లాంటి గవర్నమెంట్, మోస్ట్ క్రెడిబుల్, ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అనవసరంగా వాళ్ళతో గొడవ పడితే మనమే వెళ్లి వాళ్ళకందరికి కూడా రికార్డు స్ట్రైటన్ చేశాం. ఒక విశ్వసనీయత పైన వచ్చారు, నమ్మకం పైన వచ్చారు. వాళ్ళు ఇది చేస్తే మళ్ళా మనం పోయి చెప్పాం. ఇప్పుడు వచ్చారు, అమరావతిలో ఇన్వాల్వ్ కావడం లేదు, కానీ వాళ్ళకుండే నాలెడ్జిని మొత్తం షేర్ చేయడం, కెపాసిటీ బిల్డ్ చేయడం, బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఇవ్వడం. దీనికి ఒక మన ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం అఫీషియల్ కమిటీ, పొలిటికల్ కమిటీ వేసుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్లీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర 21 లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఆర్సీఆర్ మిత్తల్ దట్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు వచ్చారు. అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్ మనతో కూడా మాట్లాడారు. ఎప్పుడైతే మాట్లాడారో దాంట్లో కూడా కొంత క్రెడిట్ లోకేష్కి ఇస్తున్నా. ఆయన కొంచెం కోఆర్డినేట్ చేసుకున్నాడు వాళ్ళతో కూడా. కోఆర్డినేట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎన్ఎండిసి దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎన్ఎండిసి ఏమంటారంటే మేము ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, కానీ బై రోడ్డో ట్రైన్లో తీసుకొస్తామంటే వాళ్ళేమడిగారు, పైప్ లో స్లరీ రూపేణ తీసుకొస్తే పొల్యూషన్ ఉండదు, మాకు కాస్ట్ తగ్గుతుందని అడిగారు. ఇది మన డిపార్ట్మెంట్ టిపికల్ గా ఉంటాయి. ఆ విషయాన్ని నేను కుమారస్వామికి చెప్పి చేయించడమే కాకుండా ఆయన చెప్పినా కూడా కాకపోతే ప్రధానమంత్రికి చెప్పి, ప్రధానమంత్రి గట్టిగా చెప్పిన తర్వాత మేటికి ఇచ్చారు. ఆ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం.
ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్ని కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని స్పీడ్ లో చేయించాం.